ది నేమ్స్ ఆఫ్ 33 ఇండియన్ వరల్డ్ వార్ I సోల్జర్స్ వర్ రీసెంట్లీ యాడెడ్ టు విచ్ మెమోరియల్? మొదటి ప్రపంచ యుద్ధానికి చెందిన 33,000 మంది భారతీయ సైనికుల పేర్లను ఇటీవల ఏ స్మారక చిహ్నంలో చేర్చారు? ఒకసారి ఇంకా ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే బాగ్దాద్ స్మారక చిహ్నం, మొసోల్ స్మారక చిహ్నం, బస్రా స్మారక చిహ్నం, కిర్కు స్మారక చిహ్నం. సో ఈ 4 స్మారక చిహ్నాలు కూడా ఇరాక్లో లొకేటెడ్ ఉన్నాయి. సో 33,000 మంది భారతీయ సైనికుల యొక్క పేర్లను చేర్చినటువంటి స్మారక చిహ్నం ఏది అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి బస్రా స్మారక చిహ్నం. బస్రా మెమోరియల్లో ఈ యొక్క 33,000 మంది భారతీయ సైనికుల పేర్లు అనేది చేర్చడం జరిగింది. ఎవరు చేర్చారు అంటే ఈ ఇనిషియేటివ్ చేసింది కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ వారు ఈ యొక్క ఇనిషియేటివ్ని చేయడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే వరల్డ్ వార్ Iలో భారతీయ సైనికులు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ ఆర్మీ తరపున పార్టిసిపేట్ చేసినటువంటి వారు మెస్పటోనియన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ యొక్క చనిపోయినటువంటి 33,000 మంది భారతీయ సైనికుల యొక్క పేర్లను బస్రా మెమోరియల్లో చేర్చినటువంటి వారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్. ఈ కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ యొక్క ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే దీన్ని 1917లో కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ని కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మెంబరింగ్ కంట్రీస్ ఏంటి అంటే ఏదైతే యునైటెడ్ కింగ్డమ్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, ఈ 6 దేశాలు కూడా ఈ కామన్వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ యొక్క వరల్డ్ వార్ I అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1914 నుండి 1918 వరకు ఈ వరల్డ్ వార్ I అనేది జరిగింది. సో ఇందులో భాగంగా ఎవరైతే భారతీయ సైనికులు మెస్పటోనియన్ క్యాంపెయిన్లో భాగంగా చనిపోయినటువంటి వారి యొక్క పేర్లను బస్రా మెమోరియల్లో చేర్చడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ బస్రా స్మారక చిహ్నం. థ్యాంక్ యూ.